మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్ అంటే మనకు ఫిష్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉంటుంది. వీటితో పాటు లీన్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అది మనకు చికెన్లో లభ్యమవుతుంది. సో వెజిటేరియన్స్ అయితే చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్తో ఎక్కువ లభ్యమవుతాయి. సో ఈ రకంగా మనం ప్రోటీన్ ఫుడ్ అనేటివి అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారంగా 2 నుంచి 3 సార్లు వీక్కి అనేవి తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో మనకు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు ఫ్రూట్స్ అయితే 2 to 3 టైమ్స్ పర్ డే అండ్ వెజిటేబుల్స్ 2 to 3 టైమ్స్ పర్ డే అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో థర్డ్ది అతి ముఖ్యమైనది ఫ్యాట్స్. మనకు ఫ్యాట్స్లో 2 రకాలు ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్. సో సాచురేటెడ్ ఫ్యాట్ కలిగిన ఫుడ్స్ ఉంటాయో అవన్నీ మనం అవాయిడ్ చేయాలి. అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో పాలీ అన్సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ 2 రకాలు ఉంటాయి. వాటిల్లో మనకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగిన ఆయిల్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఇవి తీసుకున్నట్లయితే మనకు హార్ట్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఫోర్త్ టిప్ ఏంటంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ అధికంగా లేకుండా చూసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అట్లీస్ట్ 30 minutes పర్ డే. సో బ్రిస్క్ వాకింగ్ అనేది చేయాలి. వీటితో పాటు హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి బాడీకి. సో హైడ్రేషన్ అట్లీస్ట్ 2 liters పర్ డే మెయింటైన్ చేయాలి. ఈ హార్ట్ హెల్తీ డైట్ మెయింటైన్ చేసినట్లయితే మనకు గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. థ్యాంక్ యూ.